ఫ్రెండ్స్, నేను ఈరోజు ఒక మాట చెప్పాలనుకుంటున్నానండి మీకు. నేను యూట్యూబ్లో విన్నానండి. ఒకటి గరికపాటి గారు గురువు గారు ఒకటి అన్నారు. ఏమన్నారంటే, ఫుడ్ కమిషనర్ గారు పేద పిల్లలకి భోజనం సరిగ్గా పెడుతున్నారా లేదా, టైంకి గుడ్డు అన్నీ మీకు ఇవ్వాల్సినవన్నీ ఇస్తున్నారా, గవర్నమెంటు ఎంత అయితే పంపిస్తున్నారు పిల్లలకి అంత ఫుడ్డు వాళ్ళకి ఏమైతే వస్తున్నాయి అన్నీ అందిస్తున్నారా లేదా అని ఫుడ్ కమిషనర్ గారు అలాంటి ఆఫీసరు ఈ పేద పిల్లలు చదువుకునే దగ్గర పడటం, ఆయన అంత చర్యలు తీసుకోవటం చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు కన్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది. పిల్లలు పేదవాళ్ళు ఉంటారండి. ఇప్పుడు గరికపాటి గారు ఉన్నారు అంటే వారు ఉన్నవారు ఆస్తిపరులు, సరే వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆ స్థాయికి వాళ్ళు చదివించుకోగలరు. కానీ బాగా పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి బట్టలు ఉండవు, వాళ్ళకి తిండి ఉండదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే బయట పనులకు వెళ్ళి తల్లిదండ్రులు ఎమ్మటి పిల్లల్ని తీసుకెళ్ళే వాళ్ళు ఇంతకుముందు పనులకి. ఆ పిల్లలకు కూడా ఎంతో కొంత జీతం వస్తుంది, వాళ్ళ కడుపు నుండి అన్నమైనా తింటారని చెప్పి చదువులు మానేసి పిల్లల్ని బయటికి తీసుకెళ్ళేవాళ్ళు. దేనికి? పనులు చేసుకుంటే ₹1 డబ్బులు వస్తాయి, వాళ్ళకు కూడా ఒక 50-100 వస్తాయి. సాయంత్రానికి పిల్లలకు ఇంత అన్నం పెట్టుకుంటాం, పస్తులు చంపుకోలేం కదా పిల్లల్ని అన్నట్టు తల్లిదండ్రులు పేద పరిస్థితులల్లో తీసుకుపోయేవాళ్ళు పిల్లల్ని. ఇప్పుడు గవర్నమెంట్ వారు పెద్దలు అందరూ నిర్ణయం ఏంటంటే అండి, పేదవాళ్ళకి బట్టలు ఇచ్చి అన్నం పెట్టి స్కూళ్ళల్లో చక్కగా భోజనం పెట్టి చదువు చెప్పమని సార్లని పంపారు. చక్కగా సార్ల వల్ల నాకు తెలుసో తెలియకుండా నేనేదో చెప్తున్నానంటే నాకెక్కడ బాధ అనిపించిందంటే అండి, బాగా పేదవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వాళ్ళకి యూనిఫామ్లు కావాలి, వాళ్ళు తినాలి, వాళ్ళు బతకాలి అంటే వాళ్ళు తల్లిదండ్రులు ఒక టైంలో వాళ్ళు గురుకుల పాఠశాలని అవని ఇవని కనీసం వాళ్ళ పిల్లల్ని చూసుకోకుండా కూడా తీసుకుపోయి ఎక్కడో పెట్టి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. ఎందుకంటే మాకంటే చదువు లేదు, మా పిల్లలైనా చదువుకుంటారు అని. అయితే ఇక్కడ గరికపాటి వారు ఏమంటున్నారంటే, గురువుగారు ఆయనేం తప్పు అనట్లేదు నేను. కాకపోతే ఏమంటున్నారు, కడుపు నిండా అన్నం పెడితే వాడు చదువుతాడా, బట్టలు ఇస్తే వాడు చదువుతాడా, వాడు సోమరిపోతు అవుతున్నాడు అని అంటే పెట్టేవాళ్ళని వద్దంటారా సార్ మీరు గురువుగారు? ఇప్పుడు అన్నం పెట్టే మహనీయులు ఉన్నారు, గవర్నమెంట్ వారు అన్నం పెడుతున్నారు, ఇప్పుడు మాకు రేషన్ ఇస్తున్నారు, ఈ సన్నబియ్యం ఇస్తున్నారు. మేము ఇప్పుడు 7-8 నెలల నుంచి కూడా మేము ఈ సన్నబియ్యం తింటున్నాం, మేము కొనుక్కోలేని వాళ్ళం, పేదవాళ్ళం. మరి మేము ఎట్లా బ్రతకాలండి? మా పిల్లలు ఎట్లా బ్రతకాలి చెప్పండి? ఎవరన్నా ఒక మంచి ఫుడ్ కమిషనర్ ఆఫీసర్ లాంటి వాళ్ళు వస్తే ఉంచరా అండి? మీకు కోపం వచ్చినా పర్వాలేదండి. ఈ విషయంలో పేద పిల్లల్ని కించపరిచి ఇట్లా మాట్లాడే అధికారం ఎవరికీ లేదండి. పేదవాళ్ళగా పుట్టడం మాది కాదు తప్పు, మా పిల్లలది కాదు తప్పు. పరిస్థితులు ఆ విధంగా ఉంటాయి. ఈ జన్మలో ఉన్నవాడు కావచ్చు, వచ్చే జన్మలో పేదవాడు కావచ్చు, అంత భగవంతుడు నిర్ణయం అది. అట్లట్లా కించపరుస్తారు సార్ మీరు? మంచి ఫుడ్ కమిషనర్ సార్ వారు వచ్చారు, ఆ సార్ చక్కగా మంచి చర్యలు తీసుకుంటున్నారు పిల్లలకి. అలాంటి ఆఫీసర్లను రానియండి ముందుకి. క్షమించండి ఏమైనా తప్పు ఉంటే నేను చెప్పటంలో. థ్యాంక్ యూ సార్.